ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తున్నారు అక్రమార్కులు. అధికార కూటమి నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘించి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఇసుక అమ్ముకుంటూ కోట్ల రూపాయలు కొల్లగడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ఉచిత ఇసుక పథకాన్ని ప్రభుత్వ మద్దతుతో అమలు చేయాలని నిబంధనలు ఉన్నా కొందరు రాజకీయ నేతలు, అధికారులు మాఫియాలో భాగస్వాములుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరి నదీ తీరంలో అనుమతించిన 8 ర్యాంపులకు అదనంగా మరో 8 ర్యాంపులు అక్రమంగా ఏర్పడ్డాయి. 24 గంటలు ఇసుక తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. 8 ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుండడం స్పష్టమవుతోంది. ప్రత్యేక డ్రెడ్జింగ్ బోట్ల ద్వారా నదీ గర్భాన్ని ధ్వంసం చేస్తూ కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనుమతులు లేకుండా సాగుతున్న ఈ వ్యాపారానికి అధికార యంత్రాంగం మౌనం వహిస్తోంది. ఇసుక అక్రమ తవ్వకాలు ప్రభుత్వం అందించిన లెక్కల కంటే 4 ఇసుకను ర్యాంపుల నుంచి తరలిస్తున్నారు. లారీలపై అడ్డగోలుగా ఎక్కువ ఇసుకను తరలించడంతో రహదారులు కూడా నాశనమవుతున్నాయి. గ్రీన్ కార్పెట్ కప్పి లారీలను తరలించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. పర్యావరణానికి హాని కలిగిస్తూ నదీ గర్భం నుంచి అధిక మొత్తంలో ఇసుక తవ్వడంతో గోదావరి ప్రవాహ మార్గం లోతుగా మారింది. ఇది వరద ప్రమాదాలకు దారితీస్తుంది. రక్షణ గట్టులపై కూడా ఈ తవ్వకాలు ప్రభావం చూపుతుండడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలను పర్యవేక్షించాల్సిన అధికారులు గమనించలేదని సమాచారం. అధికారులు సమస్యపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. నేతల అండదండలు చూసుకుని కోట్లు కొల్లగొట్టి తీసుకువస్తున్న ఆదాయాన్ని నేతలతో కలిసి ఎవరి వాటా వారిది అన్నట్లుగా పంచుకుంటున్నారు. ఒక్కొక్క లారీకి 10 టన్నులకు బదులుగా 20 టన్నుల ఎత్తు వేసుకుని అక్రమంగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. అలాగే ఒక లారీకి డబ్బులు చెల్లించి అదే బిల్లుతో మరో 4-5 ట్రిప్పులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా గోదావరి మధ్యలో ఉన్న లంకల వెనుక రహస్యంగా బోట్లతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. నదీ గర్భాన్ని తోడేస్తూ వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తెల్లవారేసరికే తరలించుకు తీసుకుపోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఇండియన్ బోట్లను వినియోగిస్తున్నారు. ఇలా తీసుకువచ్చిన ఇసుకను భారీగా నిల్వ పెడుతూ టిప్పర్ లారీలతో పాటు మార్కెట్ లారీల్లో ఎగుమతి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు సైతం ఇసుకను తరలిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర స్థాయి అధికారులు ఈ అక్రమాలపై దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇసుక తవ్వకాలను అరికట్టాలని కోరుతున్నారు.